76 గణతంత్ర స్వాతంత్రానికి ఈరోజు స్వాగతం పలుకుతూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సందేశం ప్రకారం అదేవిధంగా మంత్రులు అందరికీ గణతంత్ర స్వతంత్ర శుభాకాంక్షలు తెలుపుకుంటూ నా నియోజకవర్గ ప్రజలకు అందరికీ గణతంత్ర స్వతంత్ర శుభాకాంక్షలు తెలుపుకుంటూ 70 సంవత్సరాలు అయిపోయింది. 76 స్వతంత్ర సందర్భంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏవైతే హామీలు ఉన్నాయో హామీలను పైలట్ ప్రాజెక్ట్ కింద ఈరోజు మన మండలానికి ఒక గ్రామాన్ని ఎంచుకొని మనం అనుకున్న విధంగా 4 ఏవైతే ఉన్నాయో రైతు భరోసా కానీ, రైతు ఆత్మీయ భరోసా కానీ, అదేవిధంగా రేషన్ కార్డు కానీ, అలానే ఇందిరమ్మ ఇల్లు కానీ ఒక పైలట్ ప్రాజెక్టులో మనం ఈరోజు 9వ వార్డు ఎన్నుకున్నాం. భద్రాచలంలో 9 వార్డులో కూడా ఎటువంటి పథకం రాలేదు అనే విధంగా ఈరోజు పైలట్ ప్రాజెక్ట్ కింద 9వ వార్డును ఎంచుకున్నాం. 9వ వార్డు కూడా గతంలో మనం చాలా సంవత్సరాల నుంచి ఇబ్బంది పడ్డాం. మనం ఎందుకు ఈరోజు 9వ వార్డును ఎన్నుకున్నామంటే గత 2021లో 2022లో పెద్ద విపత్తు వచ్చి సుభాష్ నగర్ కాలనీ కానీ, కొత్త కాలనీ కానీ ఈరోజు చాలా వరకు సబ్మిట్ చేయబడడం జరిగింది. అక్కడున్న వాళ్ళందరినీ ఖాళీ చేయండి, మీరు ఖాళీ చేసి ఎక్కడో ఇస్తామంటే ఒకరొకరు దాదాపుగా ₹1 కోటి 2 కోట్ల ఇల్లు కట్టుకొని మేము ఇంతమంది ఎక్కడికి వెళ్ళాలి అని చాలామందికి మన బాధపడ్డారు. ఆ బాధలో భాగంగా మళ్ళీ ఎన్నికల్లో మనందరం అనుకున్నాం, మళ్ళీ భద్రాచలంకి మనం విపత్తు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, మనం కట్టి సాధించి వాళ్ళని రక్షించాలనే ఉద్దేశంతో ఈరోజు సాదినగర్ కానీ, సుభాష్ నగర్ కానీ భద్రాచలాన్ని రక్షించే భాగంగా గౌరవ మంత్రివర్యుల సహాయ సహకారాలతో, గౌరవ ముఖ్యమంత్రి సహాయ సహకారాలతో మనం ఈరోజు కరకట్ట నిర్మించుకుంటున్నాం. కరకట్ట వల్ల ఎటువంటి ముంపు లేకుండా ఈరోజు ముందుకు వెళ్ళాలని ఈ భాగంగా ఈరోజు మనం ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో సంవత్సరాలు బాధపడిన తర్వాత ఈరోజు భద్రాచలాన్ని ఎలా కాపాడాలి, మనం దేశాన్ని ఎలా అయితే కాపాడామో భద్రాచలాన్ని కూడా అలా కాపాడాలని ఒక ఆలోచనతో ఈరోజు నిన్నో మన ఎంపీ గారు, గౌరవ మాజీ మంత్రి కేంద్ర మంత్రి వర్యులు బలరాం నాయక్ గారు కూడా అంటున్నారు, భద్రాచలంకి కరకట్ట తేవాలి, ఇంకా పోలవరం కడితే చాలా ముంపు ఉంది, ఆ ముంపుని ఎలా ఎదుర్కోవాలి, దాన్ని ఖచ్చితంగా మనం 2,000 కోట్లతో భద్రాచలం కరకట్టని ఇంకా ప్రతిష్టం చేసి రేపు పోలవరం కానీ గట్టిగా మనం వాళ్ళు ఎత్తు పెంచితే భద్రాచలం ఉండదని అంటున్నారు. దానికి కానీ నేను కేంద్రానికి చెప్పాను, త్వరలోనే 2,000 కోట్లు కూడా వస్తాయి భద్రాచలం ఆదుకుందామని. అదేవిధంగా ఈరోజు ప్రజలను పేదవాడిని ఆదుకునే దాంట్లో ఇందిరమ్మ ఇళ్లలో కానీ ప్రతి పేదవాడిని ఆదుకునే దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ రెవెన్యూ మినిస్టర్ గారు కానీ, మంత్రులందరూ కూడా బట్టి విక్రమార్క గారు కానీ, తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా భద్రాచలం మీద మంచి ఫోకస్ చేసి ఏదైతే అభివృద్ధులు ఉన్నాయో అభివృద్ధిని సాధించే దాంట్లో పునాదిగా రేపు 9వ రోజు ముఖ్యమంత్రి గారు వచ్చే రోజు ఫస్ట్ ఫేజ్ కింద శంకుస్థాపన చేయించాలని ప్రతిష్టంగా మొన్న మాట్లాడుకున్నాం. ఖచ్చితంగా భద్రాచలం దేవస్థానాన్ని టెంపుల్లో డెవలప్మెంట్ కొరకు ఖచ్చితంగా శంకుస్థాపన చేపించి నిరూపిస్తాం డెవలప్మెంట్ అని మీ అందరికీ ఖచ్చితంగా చెప్తాం. 75-6వ సంవత్సరంలో ఎలా అడుగు పెడుతున్నామో అలానే అభివృద్ధి కూడా భద్రాచలం చాలా ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా వరకు ఇల్లు లేవు, కరెంటు లేదు, వీటన్నిటిని సాధించే దాంట్లో బట్టి విక్రమార్క గారు కూడా డిప్యూటీ సీఎం గారు కూడా అడిగాను. ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఇంతవరకు కూడా స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైన చాలా ప్రాంతాల్లో కరెంటు లేదు. ఈ కరెంటును కూడా సాధించాలంటే ఖచ్చితంగా నీవు రాసివు, ఎస్టిమేషన్ వేసి వీటన్నిటి సాధిద్దాం. ఈ సాధించే దాని కొరకే మనం ఈరోజు తెలంగాణ సాధించాం. దాని భాగంగా ఈరోజు ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రతి ప్రజల్లో కూడా అన్ని నిండుగా ఇదే విధంగా సాగునీరు, త్రాగునీరు ఇచ్చే విధంగా మేము కృషి చేస్తామని మనవి చేశారు. ఖచ్చితంగా ప్రతి పేదవాడికి అన్ని సంక్షేమ పథకాలు అందించే దాంట్లో నేను కృషి చేస్తానని ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు పైలట్ ప్రాజెక్ట్ కింద దుమ్మగూడెంలో పెదకమలాపురంలో, అదేవిధంగా చెర్లలో, సుబ్బంపేటలో, వాజేడ్లో, టేకులగూడెంలో, అలానే వెంకటాపురంలో మనం రేషన్ కార్డు వారి సమస్యను తీర్చే దాన్ని నేను ముందుంటానని, అదేవిధంగా ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలను ప్రతి పేదవాడికి అందిస్తానని మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈ గణతంత్ర స్వతంత్రానికి మనందరం ఈరోజు జెండా ఆవిష్కరణకు వచ్చిన అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.